అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పలుకే బంగారమాయన సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. ఇంకా సీరియల్లోకి వచ్చేసేపాటికి కైలాని కిడ్నాప్ చేసి మరీ తీసుకొని వెళ్తూ ఉంటాడు కదా కైలా వాళ్ళ నాన్న. ఏంటంటే బాబీ, కైలా, అలాగే సన్నీ, వీళ్ళ ముగ్గురిని కూడా రోజు స్వరానే కదా స్కూల్లో వదిలిపెడుతుంది. ఈ మధ్య ఆఫీస్కి 3 రోజులు వెళ్తుంది, 3 రోజులు నేను ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటాను. ఇంద్ర, మనం ఇద్దరం కూడా ఆఫీస్కి వెళ్ళకపోతే పిల్లల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు కదా, కాబట్టి నేను ఇలా ఉంటాను అనగానే ఇంద్ర సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు కదా. పాపం స్వర రోజు స్కూల్కి తీసుకెళ్లేదన్నమాట. అయితే స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి బాబీ, కైలా ఇద్దరు రెడీ అయ్యి వస్తే సన్నీ రాడు కదా. సన్నీ రాలేదేంటా అని స్వర వెళ్తే తీరా వాడు చంకల్లో ఉల్లిపాయ గడ్డలు పెట్టుకొని మరీ జ్వరం తెప్పించుకుంటాడు కదా. సరే ఇంక వాడిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అనేసి అంటూ ఉంటే అప్పుడే బాబీ అంటాడు, ఇంద్ర నాకు డబ్బులు ఇవ్వవా, నేను కైలా ఆటోలో వెళ్ళిపోతాం అని చెప్పేసి అనగానే ఇంద్ర కూడా ఆ డబ్బులు ఇస్తాడు. ఇంకా కైలా, బాబీ ఇద్దరు కలిసి ఆటోలో వెళ్తారా. ఆటోలో వెళ్ళే వాళ్ళు పూర్తిగా స్కూల్ దగ్గరికి ఆటోలో వెళ్లకుండా సగం దారిలో దిగేసి కైలా బాబీ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే ఇంకా కైలా వాళ్ళ నాన్న కైలాని తీసుకొని వెళ్ళాలి, ఇంకా అమ్మాయికి కానీ ఇచ్చేసామంటే డబ్బులు ఇస్తుంది, ఇంకా నా కూతురే నాకు కోటీశ్వరాలు లెక్క, దాన్ని అమ్మి పడేస్తే నాకు డబ్బులు వస్తాయి నా జల్సాలకి, అది ఇది అనేసి ఇంకా కైలా కోసము కనుక్కోవాలి అని చెప్పేసి బాబీ ఈ స్కూల్లోనే చదువుతున్నాడు కదా. ఇంకా బాబీ గురించి కనుక్కున్నానంటే కైలా గురించి కూడా తెలిసిపోతుంది. ఆ బాబీ గడు ఎలాగో స్కూల్ దగ్గరికి వస్తాడు, కైలా గురించి ఎలాగైనా సరే అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసి స్కూల్ దగ్గర ఉంటాడు కదా. మొత్తానికి కైలా, బాబీ వస్తారు. కైలాని గట్టిగా పట్టేసుకొని ఆటోలో వేసేసుకొని వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఆటో వెనకాలే బాబీ పరిగెత్తుకుంటూ వస్తూనే ఉంటాడు. ఒకప్పుడు ఏంటంటే స్వరమ్మ కూర్చోబెట్టి కైలాకి, బాబీకి ఒక కథ చెప్తుందన్నమాట. రాములు వారు సీతమ్మ తల్లిని ఎలా కనుక్కున్నారమ్మా అని చెప్పేసి ఇంకా బాబీ స్వరమ్మని అడుగుతూ ఉంటే అప్పుడే స్వరమ్మ చెప్తూ ఉంటుంది, సీతమ్మని రావణాసురు ఎత్తుకొని వెళ్ళేటప్పుడు సీతమ్మ వారు తెలివిగా తన ఒంటి మీద ఉన్నటువంటి నగలు అవి వెళ్ళే దారిలో అక్కడోటి వదిలి వెళ్ళారు, కాబట్టి సీతమ్మ వారి నగలు కనుక్కుంటూ మొత్తానికి రావణాసురికి తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అప్పట్లో కనుక్కున్నారు. తెలివి చూసావా అమ్మవారి తెలివి ఎలా ఉందో అని చెప్పేసి ఒకప్పుడు స్వరమ్మ సీతమ్మ వారి గురించి మన కైలాకి అలాగే బాబీకి చెప్పుంటుందన్నమాట. అది గుర్తొస్తుంది కైలాకి. ఇప్పుడు నన్ను మా నాన్న ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతున్నాడో బాబీకి ఎలా తెలుస్తుంది, వాడు నన్ను కనిపెట్టాలి అంటే నేను ఏదో ఒక వస్తువు రోడ్డు మీద వేసుకుంటూ వెళ్తే వాడు చూస్తాడు కదా, అప్పుడు నేను పలానా చోట ఉన్నాను అని చెప్పేసి వాడు కనిపెడతాడు కదా అనేసి మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడే కైలా అంటూ ఉంటుంది, నన్ను వదిలిపెట్టు, నువ్వు మా అమ్మని చంపేశావు, నువ్వు మంచోడివి కాదు అని చెప్పేసి కైలా వాళ్ళ నాన్నతోటి గొడవ పడుతూ ఉంటే అప్పుడే అతను అంటూ ఉంటాడు, ఇదిగో నోరు మూసుకొని కూర్చోపోయావనుకో నిన్ను కూడా చంపి పడేసి మీ అమ్మ దగ్గరికే పంపిస్తాను, నోరు మూసుకొని కూర్చో అని చెప్పేసి అనగానే ఇంకా కైలా ఒక్కసారిగా బిత్తరపోయి వాళ్ళ అయ్య వైపు చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇలా జరుగుతూ ఉంటే బాబీ పాపం వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఆటో కనపడదు, 4 వైపుల రోడ్లు కనపడుతూ ఉంటుంది. ఈ కైలాని ఎటువైపు తీసుకొని వెళ్ళుంటాడు, ఈ 4 వైపుల దారుంది, ఈ 4 దారుల్లో ఎటువైపు తీసుకొని వెళ్ళుంటాడు కైలాని అని చెప్పేసి ఇంకా బాబీ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడ బెల్ట్ కనపడిద్ది అనమాట. అంటే కైలా బెల్ట్, పుస్తకాలు, క్యారేజు, షూస్ అని అలా ఒక్కొక్కటి వదులుకుంటూ బాబీకి దారి చూపించడం కోసం అలా వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే బెల్ట్ చూస్తాడు బాబీ. బెల్ట్ చూసి ఇది కైలాది కదా, అంటే కైలాని ఇటువైపు తీసుకొని వెళ్ళుంటారు, ఇది కైలాదే కాబట్టి ఇటు వెళ్ళాలి అనేసి అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే ఒక బైక్ అబ్బాయి అటు వెళ్తూ ఉంటాడనమాట. వెంటనే ఆ బైక్ అబ్బాయిని బతిమలాడుతూ ఉంటాడు బాబీ, ఆ బ్రదర్, అన్న, అంకుల్ అనేసి పాపం అందరినీ ఆపుతూ ఉంటే ఎవరు ఆపరనమాట. అప్పుడే ఒక అబ్బాయి అటు వెళ్తూ ఉంటే బాబీ, అన్నయ్య నన్ను అక్కడ పలానా ప్లేస్లో డ్రాప్ చేయవా ప్లీజ్ చాలా అర్జెంటు అనేసి అంటూ ఉంటే సరే పిల్లోడు ఎవరో పాపం అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఆ వ్యక్తి బాబీని బైక్ ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట.
ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత షూ ఉంటాయి, ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత పుస్తకాలు ఉంటాయి, ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత క్యారేజీ ఉంటుంది. ప్రతి చోట ఆపమంటూ ఉంటాడు బాబీ. ఆ అబ్బాయి కూడా ఆపుతుంటాడు, మళ్ళీ ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అలా కాసేపటికి అడుగుతూ ఉంటాడు, ఏంటి ఇలా వస్తువులన్నీ అక్కడోటి ఉన్నాయి, నువ్వు ఏరుకుంటూ వస్తున్నావు, అసలు ఏం జరిగింది అనేసి అబ్బాయి అడుగుతూ ఉంటే, ఏం లేదులే అన్న, ఏదో చిన్నది, ఇలాగా నేను పలానా ప్లేస్కి వెళ్ళాలి, నన్ను అక్కడ డ్రాప్ చేయండి చాలు అని చెప్పేసి బాబీ ఆ బైక్ మీద వెళ్తూ ఉంటాడనమాట. ఇంకెక్కడ మ్యాటర్ ఇలా జరుగుతూ ఉంటే ఎంతసేపు కూడా ఎందుకు అసలు అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఏంటంటే ఇంకా ఇంద్ర వాళ్ళ అన్నయ్యని సురేంద్రని స్వీటీ పెళ్లి చేసుకొని వచ్చింది కదా. సురేంద్ర తెలివి గల్లవాడు కాదు, తెలివి తక్కువవాడు, ఏజ్ ఎక్కువవాడు, అలాంటి పెద్ద అందంగా కూడా ఉండడు. ఇలాంటి సురేంద్రాన్ని ఆ స్వీటీ మరి ఎలా పెళ్లి చేసుకుంది? తను పెళ్లి చేసుకుంది సురేంద్రాన్ని అంటేనే నాకు ఏదో కొంచెం డౌట్గా ఉంది. కాబట్టి ఒక్కసారి అమ్మాయిని కనిపెట్టి ఉండాలి అనేసి ఇంద్ర వాళ్ళ పిన్ని, ఆ పిన్ని వాళ్ళ తమ్ముడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే స్వీటీ డాబా మెట్ల మీద నుంచి చూస్తూ ఉంటుంది ఇంద్ర వాళ్ళ పిన్నిని. ఇవన్నీ ఎలాగైనా సరే బుట్టలో వేసుకోవాలి, ఎందుకంటే ఈ ఇంట్లో మనకంటూ హెల్ప్ చేసే వాళ్ళని ఒక ఇద్దరినన్నా సెట్ చేసుకోగలిగితేనే మనం ఈ ఇంట్లో ఉండగలుగుతాం. లేదంటే ఆ స్వర ముందు, ఆ ఇంద్ర ముందు ఈ ఇంట్లో ఉండటం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు తెలివిగల వాళ్ళు కదా, నేను ఏది చేయబోతున్నా వాళ్ళు కనిపెడతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నాకంటూ ఇంట్లో కొందరు మనుషుల్ని సెట్ చేసుకోవాలి అని చెప్పేసి స్వీటీ ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకో పక్క డాబా మీద నుంచి స్వీటీ ఆలోచిస్తూ ఉంటే కిందేమో ఈవిడ ఇంద్ర వాళ్ళ పిన్ని వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే స్వీటీ అలాగే మెట్లు దిగుతూ మొత్తానికి ఇంద్ర వాళ్ళ పిన్ని దగ్గరికి వస్తుంది. పిన్ని దగ్గరికి వచ్చి ఇంకా స్టార్ట్ చేస్తుంది అనమాట. నన్ను దీవించండి అత్తయ్య గారు అని చెప్పేసి కాళ్ళ మీద పడిపోతుందా. ఇంకా దీవిస్తుందన్నమాట. దీవించిన తర్వాత ఇంకా స్వీటీ ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తుంది. మీరు నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా మీ ఫేస్లో చాలా రకాల ఆశ్చర్యాలు, చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి కదా అత్తయ్య. ఈ అమ్మాయి ఇంత బాగుంది, మరి ఏది మైండ్ సరిగ్గా లేని ఆ సురేంద్రాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంది అనేసే కదా మీరు ఆలోచిస్తూ ఉంది. నా మనసు చాలా రకాలుగా బాధపడుతూ ఉండేది. ఒకసారి నేను సురేంద్ర గారు ఉండేటటువంటి ఆశ్రమానికి వెళ్తే సురేంద్ర గారి మాట తీరు, అతని పద్ధతి, అతను చేసే అంత మాట తీరు కానీ అంత నాకు చాలా నచ్చింది. కాబట్టి రోజు నేను సురేంద్ర గారిని కలవటానికి వెళ్ళేదాన్ని. అలా నాకు సురేంద్ర గారు నచ్చటం జరిగింది. కాబట్టి నేను ఏమీ ఆలోచించలేదు, అతను ఎలా ఉంటాడు, అతని మానసిక పరిస్థితి ఏంటి, అదంతా నేను అసలు చూడలేదు. నేను ఎంతసేపు సురేంద్ర గారిలో మంచితనాన్ని చూశాను, అతనిలో ఉన్న చిన్న బిడ్డను చూశాను. కాబట్టి అతనితోటి కలిసి నా జీవితం హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నేను సురేంద్ర గారిని ఇలాగ పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి ఇంకా ఓవర్ యాక్షన్ స్వీటీ ఉంది కదా చెప్తూ ఉంటుందన్నమాట. ఈలోపే అక్కడికి ఇంద్ర కూడా వస్తాడు. ఇంద్ర కూడా వచ్చేపాటికి సురేంద్ర కూడా వస్తాడనమాట. ఇంకా సురేంద్ర అమాయకత్వంగా ఇంద్రాన్ని అడుగుతూ ఉంటాడు, సురేంద్ర నేను ఇక్కడ ఉన్నాను కదా, నీకేమన్నా ఇబ్బందిగా ఉందా అనేసి అంటూ ఉంటే, అన్నయ్య నువ్వుంటే నాకెందుకు అన్నయ్య ఇబ్బంది, ఇది వరకు అంటే నేను చూసుకునే వాళ్ళు ఇంట్లో ఎవరూ లేరు కదా, కాబట్టి ఇంక నిన్ను అక్కడ ఉంచాల్సి వచ్చింది. వాళ్ళైతే బాగా చూసుకుంటారు, టైంకి ఫుడ్ పెడతారు, నీకు ఆరోగ్యం కూడా కుదుట పడుతుందని అక్కడ చేర్చాను తప్ప ఇంకొక ఉద్దేశంతోనే కాదు. నువ్వు చక్కగా వదిన మీరంతా కూడా ఇక్కడే ఉండొచ్చు అని చెప్పేసి ఇంద్ర చెప్తూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే స్వీటీ ఆలోచిస్తూ ఉంటుంది. ఫస్ట్ వేసిన పాలు చక్కగా బాగా తగిలింది, ఇంకా తర్వాత నా ఆటలన్నీ సాగించవచ్చు అని చెప్పేసి స్వీటీ అనుకుంటూ ఉంటుందా. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా బాబీ వాళ్ళ అమ్ముంది కదా స్వర బాబీ రూమ్లోకి వస్తుందన్నమాట. ఇంకా సన్నీ, బాబీ, కైల ముగ్గురు కూడా ఒకే రూమ్లో ఉంటున్నారు కదా. ఆ రూమ్లోకి రాగానే బాబీ రాసినటువంటి హోంవర్క్ బుక్స్ అక్కడే ఉన్నటువంటి టేబుల్ మీద పెట్టి వాడు మర్చిపోయి స్కూల్కి వెళ్ళిపోతాడనమాట. ఆ బుక్స్ స్వరమ్మ చూస్తుంది. చూసి ఈ బుక్స్ బాబీవి లాగున్నాయి కదా, బాబీ నిన్నంటే పాపం హోంవర్క్ రాసిన ఈ సన్ని చింపి పడేయటం వల్ల పాపం హోంవర్క్ రాయలేదని చెప్పేసి మేడం గారు బయట నిలబెట్టారు బాబీని. చాలా బాధపడ్డాడు కదా. ఈరోజు కూడా హోంవర్క్ రాసినా కూడా బుక్స్ తీసుకెళ్ళటం మర్చిపోయాడు. కాబట్టి మేడం మళ్ళీ వాడిని బయట నిలబెట్టిందనుకో వాడు చాలా ఫీల్ అయిపోతాడు. కాబట్టి వాడు బుక్స్ నేను వెళ్ళి గబగబా ఇచ్చేసి రావాలి అని చెప్పేసి ఇంకా బుక్స్ తీసుకొని
తీసుకొని గబగబా గబగబా స్కూల్ దగ్గరికి వస్తుందన్నమాట స్వర. ఇంకా అప్పటికే మేడం గారు బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఈ కైలా స్కూల్కి రాలేదు, బాబీ స్కూల్కి రాలేదు, సన్నీ స్కూల్కి రాలేదు, ముగ్గురు పిల్లలకి అసలు ఏం జరిగింది ఏంటి అనేసి మేడం గారు ఆలోచిస్తూ ఫోన్ అన్నా చేయాలి వీళ్ళకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంకా స్వర మటుకు ఆటోలో గబగబా గబగబా స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటుందన్నమాట. ఈ ఆటోలో వెళ్ళేపాటికి లేట్ అయిపోతుందో ఏమో, ఎందుకంటే బాబీ వాళ్ళ మేడం గారు చాలా స్ట్రిక్ట్. హోంవర్క్ రాయలేదు అంటే వాడిని మళ్ళీ బయట నిలబెట్టి శిక్షిస్తారు. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో త్వరగా వెళ్ళాలి, వీటికి అట్టలు ఉన్నా లేకపోయినా సరే మేడంకి చెప్పి ఎలాగల వాడికి ఎటువంటి దెబ్బలు తిట్లు పడకుండా సెట్ చేయాలి అనేసి మనసులో అనుకుంటూ వస్తుందా గబగబా ఆటో దిగుతుంది. ఆటో ఆయనకి డబ్బులు ఇచ్చేసిన వెంటనే ఇంకా స్కూల్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అక్కడే ఉన్నటువంటి ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేస్తుందన్నమాట. ఫోన్ చేద్దామని చెప్పేసి చూసేటప్పుడు స్వర గారు వస్తూ ఉంటారు కదా. ఇంకా స్వర గారు నేరుగా మేడం దగ్గరికి వచ్చి నమస్తే మేడం అనగానే నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం స్వర గారు అనేసి ఆ మేడం చెప్తూ ఉంటుంది. ఎందుకండి అని చెప్పేసి స్వర అడుగుతూ ఉంటే ఈరోజు బాబీ, కైలా, సన్నీ ముగ్గురు స్కూల్కి రాలేదేంటి అనేసి మేడం చెప్పగానే ఒక్కసారిగా స్వరాకి దడలెగుస్తుందన్నమాట. అదేంటి మేడం అలా అంటున్నారు, ముగ్గురు స్కూల్కి రాకపోవటం ఏంటి, సన్నీ అంటే రాలేదు వాడికి ఫీవర్గా ఉందని, బాబీ, కైలా ఇద్దరూ వచ్చారు కదా వాళ్ళు క్లాసుల్లోకి వెళ్ళుంటారు మేడం అనగానే అయ్యో అన్ని క్లాసుల్లో రిజిస్టర్ అయిపోయిన తర్వాత హాజరు నా దగ్గరికి వస్తాయి మేడం, నేను చూశాను ముగ్గురు ఆబ్సెంట్ అయ్యారు, ఏంటో ముగ్గురు ఒకేసారి ఆబ్సెంట్ అయ్యారు అని మీకు ఫోన్ చేద్దామని బయటకు వచ్చేలోపే మీరు వచ్చారు అది మేడం అనగానే లేదు మేడం సన్నీ కంటే ఫీవర్గా ఉంది, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి నేను ఆగిపోయాను, అంతేగాని బాబీ, కైలా ఆటోలోనే వచ్చారు అని చెప్పేసి ఇంకా స్వర చెప్తూ ఉంటే అప్పుడే మేడం అడుగుతూ ఉంటుంది, మీరేమన్నా డ్రాప్ చేశారా కైలాని, బాబీని అనగానే లేదండి వాళ్ళిద్దరే నడుచుకుంటూ ఆటోకి వచ్చారు, ఆటో ఎక్కేసి వచ్చేసి ఉంటారు కదా అని చెప్పేసి మేమెవరం తోడు రాలేదు అని చెప్పేసి స్వర చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే ఆవిడ చెప్తూ ఉంటుంది, ఇదేదో అనుమానంగా ఉంది, బాబు ఇక్కడి నుంచి ఎలా తప్పిపోతాడు కాబట్టి ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు కనుక్కుందాము అని చెప్పేసి మొత్తానికి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా స్వర పాపం చాలా చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర బయలుదేరారు కదా, అలాంటి పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు, స్కూల్కి రాకుండా బాబీ ఎక్కడికి వెళ్ళడు కదా, అసలు నాకు చెప్తాడు కదా ఏ విషయం కూడా అనేసి ఇంకా స్వరాకి కంగారు అయిపోతూ ఉంటుంది. పిల్లలిద్దరూ కనపడలేదు, సన్నీకి ఓ పక్క ఫీవర్గా ఉంది, ఏం చెయ్యాలిరా దేవుడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే పలికే బంగారం అయిన సీరియల్ ఎపిసోడ్ ఈరోజు ఈ విధంగా జరిగింది అండి. బాగుంది సీరియల్, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.